మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అందులో సగం కులాల వరకు ఇంతవరకు అసెంబ్లీని కానీ పార్లమెంట్లో కానీ అడుగుపెట్టి ఉండు. వారి జనాభా ఎంత శాతం ఉంది, వారికి సమానంగా సీట్లను పంచిద్దామని ఎవ్వరూ అనుకోవడం లేదు. కానీ మీది మాటలకు నా ప్రియమైన ఎస్సీ సోదరులారా, నా ప్రియమైన బీసీ సోదరులారా, నా ప్రియమైన మైనార్టీ సోదరులారని మీది మాటలకు చెప్పుకుంటూ మనల్ని గొర్రెల్లాగా నమ్మిస్తూ ఇన్ని రోజులు పరిపాలిస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా మనల్ని పరిపాలిస్తున్నారు. అందుకే జాషువా గారు అన్నారు, గుణం లేనివాడే కులం గొడుగు పట్టుకుంటాడు, మానవత్వం లేనివాడే మతం ముసుగు వేసుకుంటాడు, పసలేని వాడే ప్రాంతం పేరు చెప్పుకుంటాడు. ఇలా ఉంది మన రాజకీయ నాయకుల పరిస్థితి. అందుకే జాషువా గారు ఆనాడు చెప్పారు, ఈ జనులంతా ఒక కుటుంబం, ఈ జగమంతా ఒక నిలయం. అలా ఉన్న వ్యక్తికే మనం ఓటేద్దాం. అతను గెలవకపోయినా పర్వాలేదు, మంచి లక్షణాలు ఉంటే చాలు. అలా ఓటేయడం ద్వారా ఎంతోమంది మంచి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి మన కోసం పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తరం నుంచెల్లే మార్పు మొదలు కావాలని, ఈ తరం నుంచెల్లే ఒక మంచి యుగం మొదలు కావాలని మనం అనుకుంటే మన నుంచెల్లే అది మంచి మొదలవుతుంది. జై భీమ్, జై ఇన్సాన్. అలాగే మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో బెస్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ముందుకు తీసుకొస్తాను.